వెల్కమ్ టు మహి మీడియా. హైదరాబాద్ లో జరిగిన ఏఐ ఇన్ హెల్త్ కేర్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహా మండలిని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం. శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పరిశ్రమలు, పర్యావరణం మరియు సమాజం కోసం ఏఐ యొక్క పరివర్తన సంభావ్యతపై ఇది బలమైన పాలసీ ఫ్రేమ్ వర్క్ కోసం ఏఐ విధానాలలోని ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేస్తుందని, రోడ్ టు బయో ఏషియా 2025 లో ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని తెలియజేశారు. విద్య మరియు ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థను విస్తృతంగా ప్రభావితం చేయగలవని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ముఖ్యంగా తులనాత్మక ప్రయోజనం, ఆర్థిక వృద్ధి మరియు ఉత్పాదకతను పెంచే రంగాలలో ఔషధ ఆవిష్కరణ మరియు రోగ నిర్ధారణ నుండి రోగుల సంరక్షణ మరియు భద్రతను పెంపొందించడం వరకు ఆరోగ్య సంరక్షణలో ఏఐ యొక్క పరిధి చాలా విస్తృతంగా ఉందని పేర్కొన్న మంత్రి శ్రీధర్ బాబు ఏఐ అడ్వైజరీ కౌన్సిల్ ను హైలైట్ చేస్తూ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తో అనుసంధానించబడిన సమ్మిళిత, నైతిక మరియు బాధ్యతాయుతమైన ఏఐ వృద్ధిని ప్రోత్సహించడంలో, అలాగే కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ మద్దతును హామీ ఇచ్చారు. ఏఐ పై శిక్షణ కార్యక్రమాలను, ఎంఎస్ఎంఈల కోసము అత్యంత నైపుణ్యం కలిగిన ఏఐ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వడానికి కంపెనీలతో భాగస్వామ్యాన్ని శ్రీధర్ బాబు గుర్తించి ఏఐ కేంద్రీకృత విశ్వవిద్యాలయం కోసం ప్రణాళికలను ప్రకటించిన ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు.